హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫిబ్రవరి 2025లో రానున్న మెగా డిఎస్సిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మనం విద్యా దృక్పథాలు పార్ట్ 2 చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సెషన్లోకి వెళ్ళే ముందు విద్యా దృక్పథాలు పార్ట్ 1 చూడండి, తర్వాత పార్ట్ 2 చూడండి. ఓకే. పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను ఏమంటారు? నియత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్. చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు? తక్షశిల. విద్య అనే పదం విత్ అనే ఏ భాష నుండి వచ్చింది? సంస్కృతం. విత్ అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకొనుట. ఓకే, నెక్స్ట్. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నదెవరు? వివేకానందుడు. ఓకేనా? అపౌరుషేయాలు అని వీటిని అంటారు. వేదాలు. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. అష్టాంగ యోగాన్ని ప్రవచించింది పతంజలి. ప్రాథమిక విద్యలో వృధా, స్తబ్దత అంటే వేస్టేజ్ మరియు స్టాగ్నేషన్. ఓకేనా? వేస్టేజ్, స్టాగ్నేషన్ ప్రధాన సమస్యలన్నది ఏ దాంట్లో? హార్తా కమిటీలో వేస్టేజ్, స్టాగ్నేషన్ గురించి క్లారిటీగా చెప్పబడింది. పని అనుభవాన్ని ప్రతిపాదించినది కొఠారి కమిషన్. ఓకే. కొఠారి కమిషన్ను ఏ పేరుతో వ్యవహరిస్తారు? విద్యా కమిషన్ 1964 to 66. ఓకే. మాధ్యమిక విద్యా కమిషన్కు మరి ఒక పేరు. ఓకేనా? మరి ఒక పేరు మాధ్యమిక విద్యా కమిషన్కు మరి ఒక పేరు ముదలియార్ కమిషన్. బహుళ ప్రయోజన పాఠశాలలు అంటే మల్టీపర్పస్ స్కూల్స్. ఓకేనా? ప్రారంభించాలని సూచించినది ఏ కమిటీ? ముదలియార్ కమిషన్. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపొందుతున్నది అన్నది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది ఎవరన్నారు? కొఠారి కమిషన్. విశ్వవిద్యాలయ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1948 నుంచి 1949. ఓకే, నెక్స్ట్. కొఠారి కమిషన్ 10+2+3 పద్ధతిని ప్రతిపాదించింది. 10+2+3 అనగానేమి? 10 సంవత్సరాల పాఠశాల విద్య. 10+2+3 అనగా 10 సంవత్సరాల పాఠశాల విద్య. నెక్స్ట్, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య, 3 సంవత్సరాల డిగ్రీ విద్య. మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకొని అత్యున్నత సంస్థ ఏది? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి. ఎన్సిటిఈ మీన్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఢిల్లీ. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఢిల్లీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్. ఎన్సిటిఈ చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏ సంవత్సరంలో జాతీయ స్థాయిలో రూపొందించబడింది? 1993.
ఎన్సిటిఈ మే 17, 1995న స్వయం ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలో ఎన్ని చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంది? 4 చోట్ల. ఓకేనా, 4 చోట్ల. ఎన్సిటిఈ యొక్క 4 ప్రాంతీయ కార్యాలయాలు అవేవనగా తూర్పు ప్రాంత కమిటీ, 4 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయన్నాం కదా, ఇవి తూర్పు ప్రాంత కమిటీ, ఉత్తర ప్రాంత కమిటీ, దక్షిణ ప్రాంత కమిటీ, పశ్చిమ ప్రాంత కమిటీ. ఇప్పుడు ఈ కమిటీలు ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ తూర్పు ప్రాంత కమిటీ. తూర్పు ప్రాంత కమిటీ అంటే ఎన్సిటిఈ అనగానేంటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. దీనికి ప్రధాన కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 ప్రాంతాల వారీగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు తూర్పు ప్రాంత కమిటీ, దీని కార్యాలయం ఎక్కడుంది? దీని కార్యాలయం భువనేశ్వర్లో కలదు. తూర్పు ప్రాంత కమిటీ ఇది అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిస్సా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకేనా. తూర్పు ప్రాంత కమిటీ దీని కార్యాలయం భువనేశ్వర్లో కలదు. ఈ తూర్పు ప్రాంత కమిటీ, ఉత్తర ప్రాంత కమిటీ, ఈ కమిటీలు చాలా ఇంపార్టెంట్. దీని మీద బిట్స్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. డిఎస్సిలో కంపల్సరీగా ఇక్కడ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఉత్తర ప్రాంత కమిటీ. ఉత్తర ప్రాంత కమిటీ దీని కార్యాలయం జైపూర్లో కలదు. ఇది చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్, లడాఖ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకేనా. దక్షిణ ప్రాంత కమిటీ. దక్షిణ ప్రాంత కమిటీ దీని కార్యాలయం బెంగుళూరులో కలదు. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీపులు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్, తెలంగాణలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్ పశ్చిమ ప్రాంత కమిటీ. పశ్చిమ ప్రాంత కమిటీ దీని కార్యాలయం భోపాల్లో కలదు. ఎక్కడ? భోపాల్లో కలదు. ఓకే. ఇది గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఓకేనా. ఎన్సిఈఆర్టీని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ? 1961 ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఎన్సిఈఆర్టీకి ఏ సంవత్సరంలో డీమ్డ్ విశ్వవిద్యాలయం అంటే డీమ్డ్ యూనివర్సిటీ అని అంటారు. డీమ్డ్ హోదా కల్పించారు. ఏ సంవత్సరంలో? 2023. ఎన్సిఈఆర్టీకి అనుబంధంగా ఎన్ని ప్రాంతీయ విద్యా సంస్థలు ఉన్నాయి? 5. అవేవనగా అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్ మరియు షిల్లాంగ్. నెక్స్ట్ దీక్ష అనగానేమి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అనేది పాఠశాల విద్యకు ఒక జాతీయ వేదిక. ఓకేనా. నెక్స్ట్ దీక్షని ఎవరు ప్రారంభించారు? ఈ దీక్షా పోర్టల్ని ఎవరు ప్రారంభించారు అంటే అప్పటి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు. ఏ రోజున? సెప్టెంబర్ 5, 2017లో ప్రారంభించారు. ఓకేనా. దీక్ష అనేది ఏ ప్రధాన సూత్రాల ఆధారంగా అభివృద్ధి చేయబడింది? ఏంటి? ఓపెన్ ఆర్కిటెక్చర్, ఓపెన్ యాక్సెస్, ఓపెన్ లైసెన్స్, వైవిధ్యం, ఎంపిక మరియు స్వయం ప్రతిపత్తి. ఓకేనా. ఓకే. నెక్స్ట్
దీక్ష పోర్టల్ వల్ల ఉపయోగాలు ఏమిటి? దీక్ష పోర్టల్ని ఎందుకు ఏ ఉపయోగం కొరకు ప్రారంభించారంటే, కోవిడ్-19 సమయంలో పాఠశాల విద్యకు అంతరాయం ఏర్పడిన సమయంలో అన్ని రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇంటి వద్దనే నేర్చుకునే సదుపాయం కల్పించబడింది. ఇది దీక్ష పోర్టల్ యొక్క ఉపయోగం. నెక్స్ట్, CIET కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1984. CIET యొక్క కార్యక్రమాలు ఏమిటి? రేడియో, టీవీ, ఫిల్ములు, శాటిలైట్ కమ్యూనికేషన్లు మరియు సైబర్ మీడియాల వినియోగంతో విద్యా అవకాశాలను విస్తృతం చేయడానికి, సమానత్వమును ప్రోత్సహించడానికి, పాఠశాల స్థాయిలో విద్యా ప్రక్రియల నాణ్యతను మెరుగుపరచడానికి ఇవి CIET యొక్క కార్యక్రమాలు. ఓకేనా? నెక్స్ట్, ఎఫ్లు అంటే ఏంటి? ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ యొక్క పూర్వనామం ఏమిటి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఓకేనా? ఎఫ్లును 1958లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే పేరుతో భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎక్కడ స్థాపించారు? ఓకేనా? హైదరాబాద్. డైట్. ఈ అబ్రివేషన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా. అందుకే నేను మీకు క్వశ్చన్ పక్కనే అబ్రివేషన్స్ అనేటివి ఇచ్చేసాను. మీరు ఒకవేళ అబ్రివేషన్స్ ఇంకా కావాలనుకుంటే ఇందులోనే ఈ ఛానల్లోనే వీడియో పెట్టడం జరిగింది, ఆ వీడియో కూడా చూసేయండి. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్ ట్రైనింగ్ అనేది జిల్లాలో ఉపాధ్యాయులకు ఫ్రీ సర్వీస్ మరియు ప్రీ సర్వీస్ మరియు సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పనిచేస్తుంది. డైట్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1991. నిష్టా అనగానేమి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. హోలిస్టిక్ మీన్స్ ఆల్ రౌండ్. ఓకేనా? పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఓకేనా? కంటింజెన్సీ రిజిస్టర్ ఒక ఆర్థికపరమైన రికార్డు. నెక్స్ట్, జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన 1 నుండి 12 తరగతిలో పాఠ్యపుస్తకాలను రూపొందించే సంస్థ NCERT. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ NCTE. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర వహించేది NCERT. ఓకే. నెక్స్ట్, రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖకు విద్య విషయక సలహాదారు SCERT. SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకేనా? ఇన్వర్డ్ అవుట్వర్డ్. ఓకేనా? ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్. ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరొందినది నిష్టా. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏవంటే కమిటీస్. ఏ కమిటీస్? తూర్పు ప్రాంత కమిటీలు, ఉత్తర ప్రాంత కమిటీలు. ఈ ప్రాంత కమిటీలన్నీ క్లారిటీగా చదవండి. అంతేకాకుండా ఈ కామెంట్లో ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం ఎక్కడుందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? అంతేకాకుండా యూజీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. ఓకేనా? ఈ వీడియోతో మీరు చాలా నేర్చుకుంటారని, మీరు ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అంతేకాకుండా ఇంకా మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తున్నారని
థ్యాంక్ యూ.